వారు సమయాన్ని వాడుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో 7వ సృష్టికర్త సంబరాలు అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఆఖరి రోజు ఆఖరి సభకు చేరువచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సృష్టికర్త మినిస్ట్రీస్ యొక్క సృష్టికర్త మినిస్ట్రీస్ యొక్క సృష్టికర్త బ్రదర్ ఆండ్రూస్ గారికి, దైవ సేవకులు ప్రియులు మరి ఆండ్రూస్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, ఈ స్థానిక సంఘానికి నా వ్యక్తిగతంగా మా కుటుంబం తరపున ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య ఆర్మీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ అనే పరిచర్యలో ఆంధ్రదేశం అంతా వ్యాపించున్న సంఘాలన్నిటి తరపున, విశాఖ క్రైస్తవ సమాజం తరపున శుభములు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఇంతకు మించిన ఘనమైన కార్యాలు జరిగించడానికి ఈ పరిచర్యను దేవుడు బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ మరి సృష్టికర్త మినిస్ట్రీస్ యొక్క సృష్టికర్త అయిన ప్రియులు ఆండ్రూస్ గారిని మునుపటి కంటే బలముగా రేపునుగాక. ఆమేన్. దేవుని మహిమ ఆయన మీద ఉదయించి జనములు ఆయన వెలుగునకు పరిగెత్తుచున్నట్లుగా చేయునుగాక. ఆమేన్. మరి వారితో కలిసి పరిసరలో ఉన్నటువంటి ఆశీర్వాదం గారా, ఇంకొక ఆయన ప్రకాష్ గారు, ఆశీర్వాదం గారు కదా, వారిద్దరూ కలిసి పౌలు శీలల్లాగా పేతురు యోహాన్ లాగా ఉంటుంటారు. సో వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రకాష్ గారిని కూడా ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది, వారితో స్నేహంగా, వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. మరి ఆండ్రూస్ గారికి ఆత్మీయ తండ్రి మా ప్రియ సోదరులు హెన్రీ గారని తెలియడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. వారిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వారు ఈరోజు వారిని ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ స్థలానికి నేను రావడానికి ఒక ప్రధాన కారణం ఆండ్రూస్ గారు మీద ఉన్న ప్రేమ, అభిమానం. రెండవది మా తమ్ముడు సైమన్ ఈ ఊర్లో పుట్టాడు, ఆయన జన్మస్థలం కనుక మరి ఆయనతో కూడా ఈ స్థలానికి రావడం జరిగింది. సో తమ్ముని పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా సృష్టికర్త మినిస్ట్రీస్ పరిచయకి వచ్చినట్టున్నాను కదా, ఇది రెండవసారి. ఎప్పుడు పెట్టినా వీలుంటే గ్యారెంటీకి వస్తాను. సాధారణ ఖాళీ దొరకదు. ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు, భాగ్యంగా ఎంచుకుంటున్నాను. మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. నా మాటలు నేను ముగించే ముందు, సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతటిని సృష్టించినవాడు. చాలామంది యేసుక్రీస్తు గురించి అనుకునే విషయం ఏంటంటే నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు, ఎప్పటి నుంచో ఉన్న దేవుడు సంగతి ఏంటని అనుకుంటారు. యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు కాదు. యేసు ప్రభు మనుషుల చేత సృష్టించబడిన వాడు కూడా కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్న దేవుడు 90వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, కీర్తనల గ్రంథం, ఇక్కడ సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న మా బాబు హీరో రిక్కీ అండ్ టీమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అభినందిస్తున్నా. సౌండ్ ఆపరేటర్స్, అలాగే
ఎల్ఈడి ఆపరేటర్స్ని కూడా అభినందిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. అమ్మా చెప్పండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, అందరు గమనించాలి, భూమిని, ఈ మాట అందరానండి, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు అంటే అర్థం ఏంటి? ఈ భూమిని లోకమును పుట్టించింది ఎవరు చెప్పండి? పుట్టించిన వాడే సృష్టికర్త. భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు అంటే అర్థం ఏంటంటే వీటిని పుట్టించింది కూడా నీవే. ఇవి పుట్టక మునుపు, వీటిని నువ్వు పుట్టించక మునుపు ఏవైనా యుగాలుంటే, ఈ భూమి పుట్టక ముందు, ఈ లోకం పుట్టక ముందు ఏవైనా యుగాలనేవి ఉంటే ఆ యుగాల్లో కూడా, గట్టిగా చప్పుడు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి, ఈ లోకము పుట్టక మునుపు ఏవైనా యుగాలుంటే ఆ యుగాల్లో కూడా యేసు ప్రభువే దేవుడు. నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు కాదు యేసు ప్రభు. అసలు ఈ భూమి లోకము పుట్టక ముందున్న దేవుడు. ఈ భూమిని లోకాన్ని పుట్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను దాన్ని ప్రకటిస్తే ఏమంటే, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. సమస్తం అంటే భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, గాలి, నీరు, వెలుగు, పంచభూతములు, వీటన్నిటిని సృజించిన సమస్తము, ఇవన్నీ కూడా ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు యేసు ప్రభుని నమ్మకముందు ఓ సినిమా పాట వినేవాడు. మీకు కూడా వచ్చు, అన్నట్టుగా మీరు ఏమనొచ్చు. ఆ పాట రాసిన ఆయన క్రైస్తవుడు కాదు, బ్రాహ్మణుడు. ఆ పాటలోని చిన్న భావం మీకు అర్థం అవడానికి చెప్తా. దేవుడు చేసిన మనుషుల్లారా, నేను చెప్పముందే చెప్పాను మేరమ్మ, దేవుడు చేసిన మనుషుల్లారా. మీ అందరికి వచ్చు అన్నట్టు మొఖాలు పెట్టేదేంటి? మనుషులు చేసిన దేవుడు. దేవుడు అంటే ఎంతమంది? గట్టిగా అనండి, ఒక్కడే కదా. దేవుడు చేసిన మనుషుల్లారా అంటే దేవుడు అనే ఒక వ్యక్తి మనుషులందరినీ చేశాడు. ఇప్పుడు ఈ తర్వాత అని ఊరుకోకుండా ఆ కవి ఏసూరి సీతారామ శాస్త్రి అనే కవి ఏమన్నాడంటే, మనుషులు చేసిన దేవుళ్ళారు. అంటే ఒక దేవుడు మనుషులందరినీ చేస్తే ఈ మనుషులు ఏం చేశారంటే, మేము ఎంతమంది నువ్వు అక్కడ ఉంటాం ఏంటని, ఎవడికి నచ్చిన రూపాన్ని వాడు, ఎవడికి నచ్చిన ఆలోచనతో వాడు మతాలు పెట్టేసి, ఆకారాలు సృష్టించేసి, ఎవరిని పడితే వాళ్ళు దేవుళ్ళని అనుకొని పూజించడం, సృష్టించడం మొదలుపెట్టాడు. నేనేమంటానంటే, మనిషే దేవుడు కానప్పుడు మనిషి చేసినది ఏది దేవుడు కానే కాదు. సో మీ జ్ఞానం ఉంటే గ్రంథాలు చదవండి, ఆలోచించండి. నీవు చేతులెత్తి పూజింపదగిన దేవుడు ఎవరయ్యా అంటే నిన్ను సృష్టించిన దేవుడు. నీవు జీవించడానికి అవసరమైన గాలి, నీరు, వెలుగు, భూమి, ఆకాశం, ఈ సృష్టిలో నువ్వు తినడానికి ఆహారం, అవసరమైన వాటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆయనే నీ చేత పూజింపదగిన దేవుడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పుడు కూడా ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట ముగిస్తున్నా. మనుషుల జీవితాల్లో పోయిన సంవత్సరం గడిచిపోయింది, ఇంకో సంవత్సరం వచ్చింది, ఇంకా కొన్ని సంవత్సరాలు వస్తాయి. ప్రతి ఒక్కరు ఇలాంటి మాటలు అనుకుంటారు. ఏమని? ఎవడ ముఖం చూశాను కానీ తెల్లారు లేచి అన్నీ ఎదురే, ఏది ఏదో తలంచుకుంటే అది ఎదురు తగులుతుందిరా అని చెప్పి అనుకుంటారు కదా. కొంతమంది ఆడవాళ్ళు అయితే
ఎవరి మీద పెట్టలేక తోడుకోళ్ళ మీద, అత్త మీద కదా, ఆడబడుసుల మీద, వదిలిన మీద పెట్టుకుంటుంటారు. తెల్లారులేసి దరిద్ర ముఖం చూసి నాకు ఇలాగైంది. తెల్లారులేసి ఎవరి ముఖం చూశాను కదా అంతా కష్టం నష్టం కలుగుతుంది అంటారు కదా. అది ఎందుకు కలుగుతుందంటే మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట. అలాగే కొంతమంది అంటారు గత సంవత్సరాలన్నీ బాగున్నాయండి, 2023 అస్సలు బాగోలేదండి, అన్ని పరిస్థితులు బాగోలేదండి, 2024 బాగుంటుందేమని ఎదురు చూస్తున్నామండి అని ప్రయత్నం చేసి కొంతమంది తాళ్ళు కట్టించుకుంటారు, చేతులకు తాళ్ళు, మెళ్ళకు తాళ్ళు, మొళ్ళకు తాడు కదా, ఇంటి చుట్టూ ఇసుకుపోతారు. మట్టి తినమన్నా తింటారు, పేడ తినమన్నా, ఈ సంవత్సరం మీకు బాగుంటుందంటే ఏం తాగమన్నా తాగేస్తుంటారు. ఎన్ని తాగినా దరిద్రాలు పోవు. ఆ దరిద్రాలన్నీ రావడానికి గల కారణం ఏంటంటే మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, దుర్దినములు రాకముందే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, దుర్దినం అంటే తెల్లారులేసి ఎవడమోకం చూసినా కానీ అంతా ఎదురే వచ్చేస్తుంది, ఎక్కడ చేయబెడితే అక్కడ మండిపోతుంది అనుకుంటారు కదా. అలాంటి రోజులు మీ బ్రతుకులో 2024 రాకుండా ఉండాలంటే, మీ పిల్లల భవిష్యత్తులో అలా రాకుండా ఉండాలంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే సంవత్సరాలు మీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే రాకముందే నీ బాల్య దినములలోనే. అందరూ చెప్పండి, ఎవరిని తెచ్చుకోవాలి స్మరణకి? గట్టిగానండి, గట్టిగానండి, గట్టిగానండి. సృష్టికర్త సంబరాలు. ఎందుకంటే మీ జీవితాల్లో ఉన్న దరిద్రాలు పోయి తెల్లారు లేచి ఎవడమొఖం చూసినా కానీ నాకేంటి ఈ బాధ ఈరోజంతా అని అనుకోకుండా, గతించిన సంవత్సరాల్లో ఈ సంవత్సరం బాగలేదు, ఫలానా సంవత్సరం బాగలేదు అనుకుంటూ 2024 సంవత్సరంలో బాగలేదనే ఆలోచనతో మీరు దిగజారిపోకుండా, నలిగిపోకుండా మీ జీవితాలకు అలాంటి సంతోషం లేని సంవత్సరంగా ఇది ఉండకూడదు. ఇది మీ జీవితాలకు ఆనందభరితమైన సంవత్సరంగా ఉండాలంటే ₹1,00,00,000 లాటరీ తగిన ఆనందంగా బతకలేరు మీరు, లేదా కేజీ బంగారం దొరికిన ఆనందంగా బతకలేరు, గవర్నమెంట్ పిలిచి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆనందంగా బ్రతకలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుని స్మరించడం మొదలు పెడితే ఆయన స్మరణే మీ జీవితంలో మీకు కలుగుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం. అదే మీ బ్రతుకులకు ఆనందభరితమవుతుంది. అలా స్మరించండి, ఆశీర్వాదం పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడేయండి గాక. అవకాశం ఇచ్చిన సృష్టికర్త పరిశీలన సృష్టికర్త అయిన ఆండ్రూస్ గారికి వందనాలు. పాస్టర్ గారికి కూడా, పాస్టర్ గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ.